చిన్న మాట. మరి దేవుని వాక్యం వింటూ వచ్చాము. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 3వ అధ్యాయం. నిజంగా చూడండి, కన్క్లూజన్లో ఒక మాట. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము చదువుదాం. మొదటి నుంచి మాట చదవండి. ముగింపులో ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు నాకన్నా. 3:1 చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురుని యోహాను దేవునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని విషముడు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దాసుని వారు ఎంతో మాట్లాడుతూ వచ్చారు. ముగింపులో కూడా కొన్ని విషయాలు మేము నెమరు వేసుకొని ధ్యానించుకోవడానికి సహాయం చేయమని, ఆ సంగతులు తలపోసుకుంటూ తిరిగి వెళ్ళటానికి కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా బ్రదర్ నాకు ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, అన్న కూర ఉడికిందా లేదా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? కూర ఉడికిందా లేదా? ఉడికిందంటే రానన్నా అంటున్నాడు. ఉడకపోతే అదొక కోడి అయిపోయింది. మరి ఈరోజు ఉడికిందా ఉడకలేదా? ఉడికిందా? సరే, 9 నిమిషాలు. ఈరోజున ఇక్కడ చూడండి, ఈ మాట మరి నిజంగా అన్న చెప్తా వచ్చారు. దాని కన్క్లూజన్గా, కంటిన్యూషన్గా, మరి కంపోజిట్గా ఆ మాట మనం చూస్తే, అతడు వేటి యందు లక్ష్యం ఉంచాడంట? చెప్పండి. మనుషులు యందు లక్ష్యం ఉంచాడు, వెండి యందు లక్ష్యం ఉంచాడు, బంగారం యందు లక్ష్యం ఉంచాడు, డబ్బులు యందు లక్ష్యం ఉంచాడు, బహుమతులు యందు లక్ష్యం ఉంచాడు. ఇంకా ఏవో వరాలో కానుకలు ఏవో వస్తాయని ఏం చేశాడు? లక్ష్యం ఉంచాడు. కానీ లక్ష్యం ఉంచాల్సింది ఎవరి మీదంట? యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఆ మాట ఎంత గొప్ప! యేసు మీద. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈ అధ్యాయాన్ని ఒక పేరు పెట్టుకోండి మీరు. ఏ డర్టీ మ్యాన్ ఎట్ బ్యూటీ ప్లేస్. ప్లేస్ ఏమో ఎలాంటి ప్లేస్ అది? ఇట్స్ ఎ బ్యూటీ ప్లేస్. శృంగారమైన దేవాలయం అంటే ఎంత శృంగారించబడుతూ వచ్చిందో, ఎంత సౌందర్యంగా ఉందో. కానీ ఈయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఏ డర్టీ మ్యాన్ ఎట్ ఎ బ్యూటీ ప్లేస్. ఏ డర్టీ మ్యాన్ ఎట్ ఎ బ్యూటీ చర్చ్. పిల్లరా, ఇలా ఉండటానికి కారణం ఇందాక అదే చెప్పాడన్న. ఎందుకు అంత ఆలస్యమైంది అంటే, ఆయన లక్ష్యమంతా దేని మీద ఉంది? మాట చెప్పిన ముగింపులో, రోజున నీ లక్ష్యమంతా ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద. అందుకని మక్సింగ్ గారు ఆయన చెప్పారంట, ఈ దినాన లక్ష్యం ఉండట్లేదు, కానీ ఏముంటుందంట? లక్ష్యాలు ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఇతను వెండి బంగారాలు డబ్బుల మీద లక్ష్యం ఉంచాడు, కానీ యేసు మీద లక్ష్యము ఉంచలేదు. ఎంతంటే ఆయన వయసు ఎంత? బైబిల్లో మోర్ సీనియర్ ఈయనే. ఒకరు సంవత్సరం బాగైన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 5 సంవత్సరాలు, ఒకళ్ళు 8 సంవత్సరాలు, ఒకళ్ళు 12 సంవత్సరాలు, ఒకళ్ళు 18 సంవత్సరాలు, ఒకరు 38 సంవత్సరాలు. ఇక సీనియర్ మోస్ట్ ఈయనే. 40 సంవత్సరాల కంటే ఎక్కువ, మోర్ దాన్ 40. ఇక్కడ ఒక్క మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ 40 సంవత్సరాల నుంచి ఈయన ఏం పోగొట్టుకున్నాడు? మనుషుల మీద లక్ష్యం ఉంచటాన్ని బట్టి, ధనము మీద లక్ష్యం ఉంచటాన్ని బట్టి వాట్ హీ వాజ్ లాస్ట్. ఈరోజు మనం కూడా చాలా ఏమవుతున్నాం చెప్పండి? పోగొట్టుకుంటున్నాం. చదవండి ఆ మాట. ఆయన వయసు ఎంతంట? అదే 4వ అధ్యాయం 22వ వచనం. 4:22. స్వస్థపరచుట అను సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే మోర్ దాన్ 40.
అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు ఆయన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చర్చ్, బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ వర్షిప్. అందుకనే ద బ్యూటీ ఆఫ్ అందుకంటాడు, ఏమంటాడు? సౌందర్య అక్కడ ఉంది, బ్యూటీ అని ఇక్కడ ఉందా? ఇక్కడ బ్యూటీ ఏమన్నా ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది. అది ద బ్యూటీ చర్చ్ బట్ ఏ డర్టీ మ్యాన్. ఎందుకు బ్యూటీ కాకూడదు నువ్వు? కారణం లక్ష్యము మందిరం మీద లేదు, లోపలికి వెళ్ళాలని లేదు, వెళ్ళటానికి అవకాశం కూడా. చూడండి 40 సంవత్సరాలు ఏం పోగొట్టుకున్నాడు అసలు? 40 రిఫర్స్ అంటే కొన్ని నిమిషాలు చూడండి దయచేసి. మొట్టమొదట తన జీవితాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? 1 రాజులు 6:17 జస్ట్ అవుట్లైన్స్ ఇక్కడ మనం చూద్దాము. 1 రాజులు 6:17 ఏం పోగొట్టుకున్నాడు ఈ 40 సంవత్సరాలు? అది 40 అనే అనుభవము, అది పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఇందాక అన్నదే చెప్పాడు. ఆయన శరీరమే కాదు, ఆయన హృదయం, ఆయన ఆత్మ మలినమైపోయింది. పరిశుద్ధత లేదు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాలు అనే అనుభవంలో ఏం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధులతో సహవాసం పోయింది, పరిశుద్ధులతో ప్రేమ పోయింది, పరిశుద్ధులతో ఆత్మీయత పోయింది, పరిశుద్ధులతో పరిచర్య పోయింది. అన్నీ పోగొట్టుకున్నాడు. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడల్లా మాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉండేవాడు. ఏడుస్తా అంటే ఆ ఏడుపు కాదు, ఏడవటం అంటే ఆయన చాలా బాధపడతాడు. ఇప్పుడు అలా ఏడుస్తూ ఉండేవాడు. ఇక్కడ కూర్చొని చూస్తా ఏడుస్తూ ఉండేవాడు. ఆయన అడిగితే ఒకరోజు అన్నాడు, ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారంటే ఆయన అన్నాడు, అప్పటికే ఆయన వయసు 60 సంవత్సరాల పైనే. నేను 60 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు నాకు తెలిసాడు, అప్పుడు నాకు దేవుడి గురించి తెలిసింది, అప్పుడు రక్షణ పొందాను, అప్పుడు మందిరానికి వచ్చాను. కానీ మీ వయసులో నాకు తెలుసుంటే ఎన్ని పొందుకునేవాడిని. ఆ సండే స్కూల్ నాకు ఉండేది, ఆ యూత్ మీటింగ్ నాకు ఉండేది, ఆ కూడికలు నాకు ఉండేవి. చాలా బాధపడేవాడండి. ఆయన మళ్ళీ సంతోషించనేవాడు, నాకు లేకపోయినా పర్లా, నా బిడ్డలకు మాత్రం పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నాను వాళ్ళని, దాదాపు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు చిన్నప్పటి నుంచి మందిరంలోనే. ఏం పోగొట్టుకున్నాడు? అవర్ టార్గెట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ఎ గాడ్. అవర్ టార్గెట్ ఈజ్ నాట్ ఎ మనీ బట్ ద చర్చ్. యేసు మీద లక్ష్యం ఉంచుంటే ఆ 40 సంవత్సరాలు ఏం పొందుకునేవాడు? ఆ పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. ఇదే పాడారు ఇందాక, నీ మందిరము అతిశయంగా. రెండవది చూస్తే ఏం పోగొట్టుకున్నాడు 40 సంవత్సరాలు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4:2. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన. రెండవది ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకు. ఎన్ని ప్రార్థనా కూడికలు జరిగి ఉంటాయి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరిగి ఉంటాయి, ఎన్ని ప్రత్యేక ప్రార్థనలు జరిగి ఉంటాయి, ఎన్ని సంఘ ప్రార్థనలు జరిగి ఉంటాయి. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? తను వేరే వాటి మీద లక్ష్యం ఉంచడం ద్వారా అవసరమైనవి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఫ్లైట్లో ఒక ఆవిడ ఇక్కడ కూర్చొని వెంటనే పెద్ద కేకేసి ఎయిర్ హోస్టెస్ గారిని పిలిచిందంట. ఏమందంటే, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, ఈ వాజ్ డిజేబుల్డ్, ప్యారలైజ్డ్, హ్యాండిక్యాప్డ్. ఈయన పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, ఆయనకి 2 చేతులు లేవు, నాకు ఇష్టం లేదు. మేడం ఏమైంది మేడం, మీరు అడ్జస్ట్ అవ్వచ్చు కదంటే, లేదు నేను ఎంతో సంతోషకరంగా ఆనందంగా ప్రయాణం చేయాలనుకుంటున్నా ఫ్లైట్లో, నాకు ఈయన పక్కన కూర్చోవడం ఇష్టం లేదు. సరే అని చెప్పని మాట్లాడతానని చెప్పాను. ఆమె వెళ్ళి అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చి చెప్పిందంట, మేడం మీరు అదృష్టవంతులు, మీరు కోరుకున్నట్లే జరిగింది, మీకు ఇంక ఇబ్బంది ఉండదు. నేను మాట్లాడాను అధికారులతో, మాట్లాడితే ఎక్కడికి వచ్చింది? ప్రీమియం ఎకనామీ క్లాస్లో. ప్రీమియం ఎకనామీ క్లాస్ అంటే చెప్పండి, అన్నిటికంటే అది హై అన్నమాట.
ప్రీమియం ఎకనామీ, బిజినెస్ ఎకనామీ, తర్వాత ఫస్ట్ క్లాస్ జనరల్ ఉంటుంది. ఎందులోకి వెళ్ళిపోయింది చెప్పండి? ప్రీమియం ఎకనామీ క్లాసులో సీట్ ఉందంటే ఈమె ఎంతో సంతోషించి లేచి వెళ్ళిపోతుంటే, మేడం మీకు కాదండి, మీకు కాదు, ఆయనకి. మీరు ఆయన పక్కన కూర్చొని ప్రయాణం చేయలేరు కాబట్టి మీరు సంతోషంగా వెళ్ళొచ్చు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ చరిత్రలో మొట్టమొదట ఈ ఫస్ట్ నుంచి ఆ హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళటం, వాళ్ళకి సీట్ ఇవ్వటం ఇదే ఫస్ట్ అండి. కాబట్టి మీరు రండి అంటే ఆయన వెళ్ళి సంతోషంగా అక్కడ కూర్చున్నాడు. కొన్నిసార్లు మన యొక్క లోపాలను బట్టి ఇతరులు అసహించుకోవచ్చు, నవ్వచ్చు, ఇబ్బంది పడవచ్చు, మాట్లాడవచ్చు. కానీ దేవుడు ఉంటాడు, ఏం చేస్తాడు? ఉన్నత స్థానములో ఉంచుతాడు. అలాగే ఈయన విషయంలో కూడా దేవుడు చూశాడు. అది ఇందాక వింటూ వచ్చాం. రెండోది ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? 40 అనే అనుభవంలో పరిశుద్ధ జీవితం కోల్పోయాడు. రెండవది ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు. మూడవ మాట మనం చూస్తే చూడండి, దయచేసి ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 4. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను, అపవాది చేత శోధింపబడుచుండెను, తినలేదు. చూడండి, ఇదంతా చూస్తే ఎన్ని దినాలంట చెప్పండి? 40 దినాలనే అనుభవం. అవి పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మను కోల్పోయాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండటాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మ ద్వారా నింపబడే అనుభవం, ఆత్మ నింపబడినప్పుడు కలిగే ఆనందం, ఆత్మ నింపబడినప్పుడు కలిగే సంతోషం, ఆత్మ నింపబడినప్పుడు కలిగే సమాధానం, ఆ గొప్ప భాగ్యం, ఆ శక్తిని ఏం చేశాడు? కోల్పోయాడు. అప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా, అప్పుడు కార్యం జరిగింది. అదే ముందే లక్ష్యం ఉంచితే చెప్పండి ఏం కోల్పోయాడు చెప్పండి? డర్టీ మ్యాన్ ఎట్ ఎ బ్యూటీ ప్లేస్. ఏం పోగొట్టుకున్నాడు? ఒకటి ఏంటి? పరిశుద్ధ జీవితం పోగొట్టుకున్నాడు. రెండవది ప్రార్థనా జీవితం మూడవది పరిశుద్ధాత్మ అనుభవాన్ని నాలుగవది మనం చూస్తే చదవండి దయచేసి ఒక మాట. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. 1 రాజులు 6:17. ఓకే, ఇప్పుడు హెబ్రీ 3:9కి వచ్చాను నేను. హెబ్రీ 3:9. 40 సంవత్సరములు నా కార్యములను చూచి, అది పరీక్ష అనుభవాలు పోగొట్టుకున్నాడు. అక్కడ నిజం చెప్పాలంటే, ఇక్కడ ఇశ్రాయేలు పరీక్షించటం అంటే వారు ప్రభువుని పరీక్షించారు, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. అక్కడ నీళ్లు రావు కానీ పరీక్షించారు, నీళ్ళు వచ్చాయి. అక్కడ ఆహారం చాలా కష్టం కానీ ఆహారం వచ్చింది. అక్కడ యోర్దాను చీలటం చాలా కష్టం కానీ యోర్దాను చీలిపోయింది. ఎర్ర సముద్రం పాయలవటం చాలా కష్టం, ఎర్ర సముద్రము అంటే ఇలాంటి ఎన్నో గొప్ప అనుభవాలు ఏం చేశాడు? పరీక్ష అనుభవాలు. మన జీవితంలో కూడా ప్రతిసారి ఒక పరీక్ష వచ్చిందంటే దానికి ఫలితం కూడా వస్తూనే ఉంటుంది. ఈరోజు కష్టం వచ్చిందంటే దానికి తగిన సుఖం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నింద వచ్చిందంటే దానికి తగిన అవమానం, ఆ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు బలహీనత వచ్చిందంటే తగిన బలము దేవుడు నీకు. గాడ్స్ ప్యాకేజ్ అంట ఎప్పుడు కూడా అందులో 2 ఉంటాయంట. కానీ ఫస్ట్ వస్తాడంట మనకి. ఆ ప్యాకేజీ మన దగ్గరే ఉంటుంది. ముందు అనారోగ్యం ఇస్తాడు, ఆ ప్యాకేజీలో ఆరోగ్యం ఆల్రెడీ అక్కడే ఉంటుంది. అది అయిపోగానే ఏం చెప్పండి? తీసుకోవాలి. రోజున ఏం బాగొట్టుకున్నాడు చెప్పండి? ఏం బాగొట్టుకున్నాడు చెప్పండి? ఏం బాగొట్టుకున్నాడు? ఏ అనుభవం అది చెప్పండి? పరీక్షల అనుభవం. ఎన్నో ఆత్మీయ పరీక్షలు తను పొందుకోవచ్చు, ఎన్నో కార్యాలు చూడొచ్చు ఈ 40 అనే అనుభవం. 5వది మనం చూస్తే చూడండి దయచేసి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. 1 రాజులు 19:8. లేచి భోజనము చేసి
ఆ భోజనపు బలము చేత రాత్రి నాలో మందిరానికి వచ్చే ప్రయాణాలు ఎంత మధురమైనవో తెలుసా? ఎంత మధురమైనవో. మనం బంధువులుగా లేదంటే చుట్టాల విషయంలో లేదంటే ఏదన్నా పర్సనల్ పనుల విషయంలో చేసే ప్రయాణాలు లెక్కలోకి రావు. కానీ దేవుని మందిరానికి వచ్చే ప్రయాణాలు, దేవుని మందిరం నుంచి వెళ్ళే ప్రయాణాలు, పరిచర్యకు వచ్చే ప్రయాణాలు. మాకు కూడా ఇందాక అర్జెంటుగా ఒక ప్రయాణం పడింది. ఒక సహోదరుడు చనిపోయాడు, మన యవనస్తుడు అంకిత్ వాళ్ళ డాడీ. సరే వెంటనే వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ హనుమాన్ జంక్షన్ అన్నారు, తర్వాత కాదు నూజివీడు అన్నారు. పిల్లారా, ప్రయాణాలు వెళ్ళినట్టే లేదు, వచ్చినట్టే లేదు. ఆ ప్రయాణపు అనుభవాలు ప్రజలను పరామర్శించటానికి, పలకరించటానికి, ప్రార్థించటానికి పోగొట్టుకున్నాడు. ఎన్ని ప్రయాణాలు చేసేవాడు, ఆ ప్రయాణాలన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఎవరో మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళిపోవటం. పోనీ వాళ్ళు రోజు వస్తారా చెప్పండి? రోజు వస్తారా? ఒకరోజు కుదరకపోతే ఒకరు వస్తే ఇంకొకరు రాకపోవచ్చు. పాప ఆయన రాలేదు, నేను ఒక్కడే నిన్ను మోయలేను, నువ్వు ఇక్కడే ఉండు అని ఎన్నిసార్లు వదిలేశారో. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని దినాలు తన జీవితం వ్యర్థమైపోయింది. వై? బికాజ్ ఈ టార్గెటెడ్ జస్ట్ మ్యాన్, ఈ టార్గెటెడ్ జస్ట్ మనీ, దెన్ హీ టార్గెటెడ్ జస్ట్ మెస్సియా. యేసు ప్రభుని ఎప్పుడైతే లక్ష్యం ఉంచాడో జీవితం మారు. ఏం పోగొట్టుకున్నాడు 40 అనే అనుభవంలో? 5వది ఏం పోగొట్టుకున్నాడు అమ్మా? ఏం పోగొట్టుకున్నాడు? ప్రయాణాలు. ఆ ప్రయాణాలు ఎంత బాగుంటాయో తెలుసా? ప్రయాణాలు ఎంతో బాగుంటాయి. ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ముందే డేట్ రాసేసుకుంటాను నేను డైరీలో. మేలో ఈ ఊరా, మేలో అనంతపురం, జూన్లో పలానా కర్నూలు, ఇట్లా రాసుకున్నప్పుడు ఆ ప్రయాణాలు చెయ్యంగానే ఆ చెయ్యక ముందు నుంచే ఆ అనుభవాలన్నీ ఆనందంతో ఎదురు చూస్తాం. పలానా రోజు పలానా ఊరు వెళ్తాం కదా. చేసేయక ముందు మరి చేసేటప్పుడు కూడా చెప్పండి, ఆనందం వేరు ఆ ప్రయాణాలలో. కారణం దేవుడు చేసే సహాయం. అందుకనే యాత్ర చేయు మార్గములు వారికి ఎందుకు ప్రియంగా ఉన్నాయంటే, వారు ఒక స్థలంలో ఉన్నప్పుడు కన్నా ప్రయాణాల్లో దేవుడు ఎక్కువ కార్యాలు చేశాడు. అవునా కాదా? ప్రయాణాల్లోనే మేఘస్తంభం, ప్రయాణంలోనే అగ్నిస్తంభము, ప్రయాణంలోనే అద్భుతాలు, ప్రయాణంలోనే మన్నా, ప్రయాణంలోనే వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అందుకని ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు? 40 సంవత్సరాలు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ప్రతి స్థలంలో ఒక అద్భుతమే. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు పాక లోయనైనను జలమయముగా చేతురు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు పాకము లోయనైనను జలమయముగా చేతురు. వారు ఎన్నడు సొమ్మసిల్లరు, వారి దేవుడే వారి నడుపును. నా నాటికి వృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేసెదరు. వారు ఎన్నడు సొమ్మసిల్లరు, వారి దేవుడే వారి నడుపును. నా నాటికి వృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేసెదరు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు పాక లోయనైన జలమయముగా చేతురు. పాట అందరూ మర్చిపోయారు కదా? మర్చిపోయారు, చాలా కాలం అయింది కదా, ఈ మధ్యకాలంలో పాడలా. కాబట్టి ఏం పోగొట్టుకున్నాడు?
ఆ ప్రయాణాల్లో అనుభవాలు, ఆ ప్రయాణాల్లో ఆనందం, ఆ ప్రయాణంలో ప్రతి మూమెంట్ ఒక గొప్ప అనుభవమే, ఒక గొప్ప సంతోషమే. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతోమంది రక్షింపబడ్డారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతోమంది విడిపించబడ్డారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు అందరూ చూశారు. ఆ ప్రయాణంలోనే ఒక ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట, మోకరించి. అంతలే ఇరుగ్గా ఉంది ట్రైన్, ఆ ఇరుకులో కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి వాక్యం చదువుకుంటున్నాడు. ఆయనను చూశాడు, ఆయన ప్రత్యక్షం చూశాడు, ఆయన వెలుగును చూశాడు. ఆ పక్క బర్త్లో ఉన్న ఆయన చూస్తూ వచ్చాడంటండి. చూసి 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 చెన్నై స్టేషన్ వచ్చేసరికి ఒక తీర్మానం చేసుకుని, నేను కూడా ఎలాంటి సేవకుడిని అవ్వాలి. వెళ్ళిపోయాడంట. మరుసటి రోజే ఆఫీస్కి, బ్యాంక్కి వెళ్ళాడు, రిజైన్ చేశాడు, సేవకు వచ్చేసాడు. ప్రయాణంలో ఆ ప్రార్థించిన ఆయన ఎవరు? దైవజనుడు భక్సింగ్ గారు. ఆ రక్షింపబడిన ఆయన ఎవరు? డిజిఎస్ దినకరన్ గారు. ఒక గొప్ప దైవజనుడి చేత ఇంకొక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఎప్పుడు జరిగింది ఇది చెప్పండి? బస్ స్టాప్లోనా? చెప్పండి అమ్మ. రైతు బజార్లోనా? చెప్పండి. ఎక్కడ? చెప్పండి. ప్రయాణంలో అనుభవాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్నోది ఇది చెప్పండి అమ్మా. 6వ చూడండి. 2 విషయాలు చూసి ప్రార్థన చేసుకుందాం. 6వ చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. వాట్ హీ లాస్ట్ ఫర్ ద 40 years. యోహాను 3:4. 14వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1:3 చివరిగా. అపోస్తుల కార్యములు 1:3. శ్రమ పడిన తరువాత వారికి అగిపడుచు బోధించుచు అది అదేక ప్రమాణాలు. ఎన్ని ప్రమాణాలు పోగొట్టుకున్నాడు, ఎన్ని అద్భుతాలు అక్కడ చూడొచ్చు, ఎన్ని కార్యాలు అక్కడ చూడొచ్చు, ఎన్ని మేలులు అక్కడ పొందొచ్చు. అందుకనే చూడండి, ఇప్పుడు ఆ మొట్టమొదటిసారి మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎలా ఉంది చెప్పండి? కొత్తగా ఉంది. అన్నీ పోగొట్టుకున్నాడు. సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోయినాయి, వయసు అంతా వృధా అయిపోయింది. 6వది ఏంటంట? ప్రమాణాలు అంటే దేవుడు నీకు చూపించే కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు, అవన్నీ పోగొట్టుకున్నాడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్టు చేసే అనేక ప్రమాణాలు పోగొట్టుకున్నాడు. 7వది అదే అపోస్తలుల కార్యములు 1:3. అది చాలండి. ఈ 40 ఏం చూపిస్తుందంటే ప్రభువు శ్రమపడి మరణించి తిరిగి లేచిన తరువాత ఇది పునరుద్ధాన అనుభవం. 7వది ఏం పోగొట్టుకున్నాడు? పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధాన కార్యాలు ఎన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చదవండి లాస్ట్గా అపోస్తలుల కార్యములు 3. చూచి యోహానులు చేరి చూచి చూడమనిరి. లక్ష్యం ఉంచాను. ఇప్పుడు అంతటా పేతురు అది బాబు ఏమంటున్నాడు? అయా నీ లక్ష్యాన్ని నువ్వు చేంజ్ చేసుకో. బండి బంగారాలు లేవు మా దగ్గర, డబ్బులు లేవు మా దగ్గర. అందుకనే అంట అడుక్కునే వాళ్ళకంట ఒక అన్న చెప్పాడండి, ఎవరు డబ్బులు ఇస్తారో కూడా తెలుసంట. డబ్బులు ఇచ్చే మొఖం తెలుసు. ఇచ్చినా ఎంత ఇచ్చామో అని మిమ్మల్ని కాదు చెప్తున్నా, మామూలుగా ఎంత ఇచ్చే ముఖమో కూడా తెలిసిపోద్దంట. అనుకుంటారంట వాళ్ళు, అరే వీళ్ళు ముందే చెప్పుకోండి, వీళ్ళు మళ్ళీ పందాలు, వీళ్ళు వ్యాపారాలు. అరే ఇదిగో మీరు కాదు చెప్తున్నా, ఆవిడ వస్తుంది చూసావా? ఆవిడ ఏ చీర అన్నా అన్ని చీరలు ఉన్నాయి ఇక్కడ. వస్తుంది చూసావా?
ఆమె అసలు ఒక్క రూపాయి కొడితే ఏ రెండు పందెం కాస్తాడు, సీనియర్ బెగ్గరైనా అంటాడు. లేదు లేదురా, ఆమె చూస్తుంటే మహా తల్లిలాగుంది, ఎంతో కనికర తల్లిలాగుంది, ఆమె ఖచ్చితంగా ఇస్తుంది. నిజంగానే అక్కడికి వచ్చేసరికి ఆమె ఏం చేయదు చెప్పండి, మీకు ఇవ్వదు. మళ్ళీ ఎంత ఇస్తారో కూడా అది అమ్మకం కూడా చెప్పేస్తారంట. ఆమె వస్తుంది చూడండి, 10 రూపాయలు ఇచ్చిద్దిరా. ఆమె మొత్తం డబ్బులన్నీ తీస్తుంటే 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు మొత్తం చూసి ఇంకా 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళకి తెలిసిపోద్ది, దేర్ ఎక్స్పీరియన్స్, అది ఎక్స్పీరియన్స్ అనా కాదా? ఇక్కడ కూడా ఈయన ఎక్స్పీరియన్స్, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు. కారణం దేవుని సన్నిధి బయట ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు, 7 అనుభవాలు పోగొట్టుకున్నాడు. అయితే అప్పుడు చదవండి చివరిలో, లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. ద పవర్ఫుల్ యాడ్జెక్టివ్ నేమ్ ఆఫ్ గాడ్. నజరేయుడైన యేసు అనేది మామూలు పవర్ఫుల్ కాదండి, చాలా గొప్ప మాట. లేవనెత్తెను. అది వెంటనే, ఇప్పుడు చూడండి, ఈ 7 ఏవైతే పోగొట్టుకున్నాడో వెంటనే వచ్చేస్తాయి 7. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత గొప్పగవాడు అంటే చెప్పడానికి వీలేదు. సీనియర్ అని జూనియర్ అని ఆయన చూడడు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చూడడు, యూదులని గ్రీస్తేసులని భేదము లేదు. వెంటనే 7 అనుభవాలు వచ్చేసాయండి. 7 పనులు చేశాడు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి. చూడండి, వెంటనే పాదములను చీలమండలను బలము పొందెను. వాడు ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏం చేశాడు? లేచాడు, దిగ్గున లేచి. రెండవది ఏం చేశాడు? నిలిచి. మూడవది నడిచెను. నాలుగవది ఏంటంట? నడుచుచ్చు గంతులు వేశాడు. ఐదవది దేవుణ్ణి స్తుతించాడు. ఆరవది మందిరంలోనికి వెళ్ళాడు. ఏడవది చూస్తే 19వ వచనంలో సాక్షిగా ఉన్నాడు. ఒక్కసారి వెంటనే జరిగాయండి. చూడండి, ఆ 7 విషయాలు. వాడు దిగ్గున లేచాడు, రెండవది నిలిచాడు, మూడవది నడిచాడు, నాలుగవది గంతులు వేశాడు, 5 స్తుతించాడు, 6వది మందిరంలోకి వెళ్ళాడు, 7వది ప్రజలందరికీ ఎలా ఉన్నాడు చూచి అంటున్నారు, ఇతనేనా 40 సంవత్సరాల్లో మిస్ అయినాయి. చెప్పండి, 40 నిమిషాల్లోనే దేవుడు ఇది దేవుని యొక్క కార్యం. ఈరోజు నువ్వు కూడా ఏం పోగొట్టుకున్నావు అనే జీవితంలో? ఆ శృంగారం అనే దేవాలయం యేసుక్రీస్తు ప్రభు సిలువే. ఆ సిలువ వైపు చూడు. జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పోగొట్టుకుని ఉంటాయి, ఎన్నో సంవత్సరాలుగా నష్టపోయినవి ఉంటాయి. వెంటనే ఇచ్చేస్తాడు, తక్షణమే ఇచ్చేస్తాడు, త్వరగా ఇచ్చేస్తాడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ కలువరి సిలువలో ఆ నజరేయుడైన యేసు, అందుకనే ఆ పేరు ఆయనకు అదే పెట్టారు. ఏం పేరు పెట్టారు? INRI. ఏంటంట? ఇదారియం నజరేనస్. ఏంటంటే అది INRI అంటే ఏంటి? ఈసా నజరేనస్ రెక్స్ ఇదారియం అంటే అర్థం ఏంటి? గ్రీకు భాషలో యూదుల రాజైన నజరేయుడైన యేసు. ఎందుకంటే ఆల్ఫాబెట్ ఆ లెటర్స్లో 25 పాతికే ఉండేవి. జే అనేది చాలా లేటుగా వచ్చింది. జీసస్ అనటానికి ఈసా అనేవాళ్ళు, ఐ అనేది వాడేవాళ్ళు. అప్పుడు జే లేదు. అంటే ఇంగ్లీషు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. INRI అంటే ఏంటి? ఈసా నజరేనస్ రెక్స్ ఇదారియం యూదుల రాజైన నజరేయుడైన. ఇప్పుడు ఆ శృంగారాయం దగ్గరికి వచ్చేసాయి, ఆ సిలువ దగ్గరికి వచ్చాయి. ఆ నజరేయుడైన యేసు వైపు చూడు, పోగొట్టుకున్నవన్నీ వెంటనే ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ముగింపులో ఈ మాటలు వింటున్న సహోదరుడా, వాట్ యు హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, నీ వయసు ఎంతో, నీ వయసు అన్ని సంవత్సరాలు నువ్వేది కోల్పోయావు? దేవుని దగ్గర నుంచి ఏది పోగొట్టుకున్నావు? ఏది పొందలేకపోయావు? ఏది చేరుకోలేకపోయావు? ఏది పొందుకోలేకపోయావు? వెంటనే ఇమీడియట్లీ దేవుడు ఎంత గొప్పవాడంటే చెప్పడానికి వీలేదు. వెంటనే నీకు ఇచ్చే దేవుడు, వెంటనే నీకు చేసే దేవుడు. ఆయన మీద లక్ష్యం ఉంచు, ఆయన వైపు చూడు.
40 సంవత్సరాలు 7 పోగొట్టుకున్నాడు. 40 సెకండ్స్లోనే 7 వచ్చేసాయి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు, కోల్పోలేని తెచ్చిచ్చే దేవుడు ఉన్నాడు. ఆ శృంగారం అనే దేవాలయము ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ. ఒక రకంగా చెప్పాలంటే చూడటానికి అది చూడలేని ఆకారమే, కానీ అదే శృంగారమైనది. ఆ రక్తధారలు, ఆ గాయాలు, ఆ బాధ, ఆ వేదన, అది మనకి ఎంత మేలుకరమో చెప్పడానికి వీల్లేదు, అది ఎంత ఉపయోగకరమో చెప్పడానికి వీల్లేదు.